అమరావతి దూకుడు మీద వెళుతుంది. అమరావతి నిర్మాణానికి సంబంధించి మేము పరుగులు పట్టిస్తామని చెబుతుంది గవర్నమెంట్. మరి అమరావతి నిర్మాణానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఒక ప్రశ్న ప్రజల్లో ఉంది. ఇప్పుడు నిర్మాణాల పేరుతో అమరావతికి సంబంధించి ఆ ప్రజలు ఆ నిర్మాణాలు చూస్తారా? ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు చాలా ఆలస్యం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 1వ తారీఖు ఏవైతే అది పెన్షన్ల రూపంలో కావచ్చు, ఇంకో రూపంలో కావచ్చు, డబ్బులు అకౌంట్లో పడ్డాయి. ఇప్పుడు పడట్లేదు. కంపేర్ చేసుకుంటే ప్రజలు ఏది చూస్తారంటారు? అమరావతి చుట్టూ ఉన్న వాళ్ళు అమరావతి చూస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అమరావతి అని చూడరు. వాళ్ళ పరిస్థితిని చూసుకుంటారు. కాబట్టి ఇది ప్రభుత్వం గమనించింది. అమరావతి గురించి అప్పుడు చెప్పారు కదా, అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి. అమరావతిలో అద్భుతాలు చేసి బంగారు బాతులు పెంచి అది పెట్టే బంగారు గుడ్లతో రాష్ట్రాన్నంతా సస్యశ్యామలం చేయమంటున్నారు. మరి ఇప్పుడు చేసుకోవచ్చు కదా, చేయలేరు. చేసినా కూడా ప్రజలు ఆశించరు అనేసి అన్నిటి గురించి మాట్లాడుతున్నారు. అందుకనే అమరావతిలో జరిగే యాక్టివిటీని అమరావతి ప్రజలు చూసుకుంటారు. అమరావతి అవతల ఉండేవాళ్ళు మా పరిస్థితి ఏందని చూసుకుంటారు. ఇక్కడ 2 ఇబ్బందులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారికి. అమరావతి వాళ్ళు అప్పుడే స్టార్ట్ కాలేదు, ఇంకా ఏంటి 1 year అయిపోతా ఉంది, ఇంకా టెండర్ల పిలవలేదేంది, బిల్డింగ్లు కట్టలేదేంది, అద్భుతాలు ఏందని వాళ్ళ బాధ. ఇంకో భయం కూడా ఉంది వాళ్ళకి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తే మళ్ళీ మొదలుకు వస్తే తొత్తలు కట్టేద్దాము ఈ 4 ఏళ్ళు అనేది ఇంకొక ఆశ. ఈ భయం భక్తి 2 ఉన్నాయి వాళ్ళకి. కాబట్టి అంటే అందులో టెండర్లు పిలిచినారు. తమాషా ఏంటంటే ఆ టెండర్ డబ్బులే ఉన్నాయి, టెండర్లు పిలుస్తారు, డబ్బులే ఉన్నాయి. ఆ పక్క ఒత్తిడి, అమరావతిలో రైతులు ఇంకా స్టార్ట్ చేయలేదేంది, ఇంకా స్టార్ట్ చేయలేదు, 6 నెలలు అయిపోతుంది, వాళ్ళు గొడవ. రెండోది డబ్బులు కావాలి. ఇప్పుడు అమరావతి డబ్బులు నుంచి వస్తాయి, ఓన్లీ అప్పులే. ప్రపంచ బ్యాంక్ నుంచి 15,000 కోట్ల అప్పు వస్తుంది కదా, దాంతో స్టార్ట్ చేస్తారు. ఆ 15,000 కోట్ల అప్పు ఎప్పుడు వస్తే అప్పుడు గంతుల వారిగా స్టార్ట్ చేస్తారు. కానీ 15,000 కోట్ల అప్పు రాని మళ్ళీ చూసుకుందామని అన్నారనుకోండి, అమరావతి రైతులకు కోపం వస్తుంది. రావడం పరిగెత్తుంది అనుకుంటే ఇంకా ఏంది పరిగెత్తకుండా టీవీల్లో తప్ప ప్రెస్ మీట్ లో పరిగెత్తామని కానీ ఫీల్డ్ లో పరిగెత్తారు. వాళ్ళకి తెలుసు కదా, మనం చూసుకుంటాం టీవీల్లో. అమరావతి రైతులకి ఆడ ఏం జరుగుతుందని తెలుసు కదా. కాబట్టి ఆ ఒత్తిడి కూడా వాళ్ళకి గురవుతున్నారు. అందువల్ల నిధులు కేటాయిస్తున్నట్టు టెండర్లు ప్రకటిస్తారు. ఆ ఏ పనైనా అమరావతిలో ప్రపంచ బ్యాంక్ అప్పు స్టార్ట్ అయినప్పటి నుంచే మౌలికమైన మార్పులు స్టార్ట్ అవుతాయి. ఖచ్చితంగా ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే, ఇతర విషయాలతో పోల్చుకుంటే అమరావతి విషయంలో వాళ్ళు ఫోకస్ అయితే పెడతారు. ఓకే. సో ముఖ్యంగా నిన్న అంబటి గారు కూడా స్పందించారు. ఈ 6 నెలలు అంటే 7-8 నెలల కాలం పాటు కక్ష సాధింపు చర్యలే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అది కాదు అనడం, అది చంద్రబాబు గారు విజ్ఞతకి వదిలేస్తున్నామంటూ కూడా అంబటి గారు వ్యాఖ్యానించడం చూసాం. ఎట్లా స్పందిస్తారు? అంబటి రాంబాబు గారు కక్ష సాధింపులు అంటే వైసీపీ పట్ల ఉండొచ్చు. మొత్తం ప్రజలందరినీ కక్ష సాధింపు అనలేం కదా. ప్రజలందరినీ ఏం చేసినారు? ఇప్పటివరకు ప్రజలతో డైరెక్ట్ గా ప్రభుత్వానికి ఏమీ లేదు. 2-3 ఆందోళనలు చేశారు. 2-3 ఆందోళనల పట్ల పద్ధతిగానే ఉన్నారు. ప్రజలందరినీ కక్ష సాధింపు. వైసీపీ వాళ్ళు రాజకీయంగా విభేదించే వాళ్ళు కూడా కొంచెం పరిద్దాటి విభేదించిన వాళ్ళందరినీ టార్గెట్ చేస్తున్నారు అనేది మాట వాస్తవం. టార్గెట్ చేయడం తప్పు అనుకున్నప్పుడు వాళ్ళు చేసిన అత్యుత్సాహం కూడా తప్పే అవుతుంది. అంటే ప్రభుత్వం చట్టం పరిధిలో ఏమైనా చేయొచ్చు. అంబటి రాంబాబు గారు చెప్పిన దాంట్లో ఒక పాక్షిక సత్యం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గతంలో యాక్టివ్గా ఉన్న వాళ్ళు, వాళ్ళ పట్ల కొంచెం భిన్నంగా స్పందించిన వాళ్ళ పట్ల కటువుగా ఉంటుంది ప్రభుత్వం. అది కక్షాదింపు అంటే కక్షాదింపే కావచ్చు. వైసీపీ పట్ల అలాంటి ధోరణి తెలుగుదేశం ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. ఎక్కడ దొరికినా వదలకూడదు అనడం, లేకపోతే కొంత మోతాదు మించిపోవడం, ఇవన్నీ జరుగుతా ఉంది. ప్రజలందరిపైన కాకుండా వైసీపీ పట్ల కొంచెం కక్షాదింపు వ్యవహారం ఖచ్చితంగా ఉన్నట్టే మనకు కనిపిస్తుంది.